ఏ అప్సరా ఆగు. కంగ్రాట్స్ చెప్పడం కాదమ్మా, నీ పెళ్ళికి ఎప్పుడు పిలుస్తున్నావు చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నీ మనసులో దాచుకున్న ప్రేమని ఇప్పుడైనా చెప్పవే. అది నేను చెప్పాలని అనుకుంటున్నాను కానీ కానీ ఏంటే? అంటే నేను ఇప్పుడు చెప్తే తను తప్పుగా అనుకోడు కదా. అరే పిచ్చి, అతను ఇవన్నీ చేస్తున్నది నీకోసమే కదే. అది కరెక్టే. ఏ అప్సరా చూడు, అబ్బాయిలు ఒక్కసారి ఫిక్స్ అయితే చచ్చేదాకా మారరు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మంచి సంబంధం దొరకగానే షిఫ్ట్ అయిపోతారు. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి అతని కోసమే వెయిట్ చేస్తున్నావు కదే. వెళ్ళి చెప్పు, వెళ్ళు. సరే చెప్తా. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాయ్. హాయ్ సాదిక్. ఏంటి సార్ కనిపించడం మానేశారు? మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. మరుపు అనేది మనిషి జీవితంలో చాలా విలువైంది. కొత్తొక వింత పాతొక రోత అన్నారు. కొత్తగా ఏదైనా కనిపిస్తే మనిషి మనసు అటువైపు అలా వెళ్ళిపోతుంది. అలాగే నేను కూడా. ఏమైంది సాదిక్? నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు ఇదేదో మాట్లాడుతున్నావు. చూడు, నీతో మాట్లాడడానికి ఓపిక, ఇంట్రెస్ట్తో పాటు టైం కూడా లేదు. ఇక నువ్వు వెళ్తే ప్లీజ్ నా పని నేను చూసుకుంటా. నువ్వు మారిపోయావు సాదిక్. టోటలీ యువర్ చేంజ్డ్. అవును, ఖాళీగా తిరిగే సాధిక్కిని కాదు, బిజినెస్ మ్యాన్ని.